మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. విజయారెడ్డి గారు, మీరు రెండు విషయాలు క్లియర్గా చెప్పారు. ఒకటి, నేను పీజేఆర్ ప్రతిబింబాన్ని అని. రెండోది, అవకాశం వచ్చింది అంటే నేను కూడా పీజేఆర్ లాంటి లీడర్ని అని నిరూపించుకోగలను అన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా 3 పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఒకటి అజారుద్దీన్, తర్వాత నవీన్ యాదవ్, ఆ తర్వాత విజయారెడ్డి గారు. మీకు అవకాశం రాబోతోందా? మీరేమైనా ఇంట్రెస్టింగ్గా ఉన్నారా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా? పీజేఆర్ కాన్స్టిట్యున్సీ జూబ్లీహిల్స్ కూడా అక్కడ కూడా ఎలాగైతే ఖైరతాబాద్లో మేము ఇక్కడ పార్టీని స్ట్రెంథన్ చేసి కాంగ్రెస్ జెండాని రెపరెపలాడించడానికి ప్రయత్నం చేస్తున్నామో, జూబ్లీహిల్స్ కూడా పీజేఆర్ గారి కాన్స్టిట్యున్సీ, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలని, గెలవాలని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తీసుకొస్తున్న పథకాలు కూడా ప్రజలకు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అంటే ఇదేనన్నట్టు ప్రజల పథకాలు ఆయన తీసుకొస్తున్న విధానము, ప్రజలకు అందిస్తున్న విధానం చూస్తుంటే డెఫినెట్గా ఇక్కడ ఎలాగైతే మాకు బాధ్యత ఉందో అక్కడ కూడా ఒక పార్టీని జెండా రెపరెపలాడించే బాధ్యత మాది. రేపు వచ్చే ఎలక్షన్లో ఎవరు అభ్యర్థి అయినా కానీ పార్టీని గెలిపించుకొని వాళ్ళని కాంగ్రెస్ పార్టీ జెండా అక్కడ రెపరెపలాడించే బాధ్యత మేము తీసుకుంటున్నాము. అభ్యర్థులకు అతీతంగా రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ తోటి గెలవబోతుందనే నమ్మకం మాత్రం మాకున్నది. అది నిజం కూడా అవుతుంది. తర్వాత ఇంటర్వ్యూలో మళ్ళీ మీతో మాట్లాడతాను. అయితే ఇంట్రెస్టింగ్గా ఉన్నారా లేదా అనేది మాత్రం మీరు మాకు క్లియర్గా చెప్పట్లేదు. ఒకటండి, ఎవరికన్నా ప్రజలకు చూసేది ఏంటంటే పీజేఆర్ లెక్క, ఎస్పెషల్లీ జూబ్లీహిల్స్లో, ఎందుకంటే నాన్నకి చాలా దగ్గర మనుషులు అక్కడ ఉన్నారు. ఆయన ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీలో బోరబండ కానీ, శివమ్మ పాపిరెడ్డి హిల్స్ కానీ, చాలా ఎర్రగడ్డ కానీ, చాలా ఏరియాస్లో చాలా దగ్గరగా ఆయనకి చాలా దగ్గరగా ఉండే నాయకులు ఎంతోమంది కాలనీస్లో కూడా మంచి ఇది ఉన్నది. ఆయన పీజేఆర్ గారు ఎప్పుడు కూడా చాలా దగ్గర ఉండే మనుషులు ఇప్పుడు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, పీజేఆర్ లాంటి నాయకుడు కావాలి. అది నేననే కాదు, ఇంకెవరనో కాదు, పీజేఆర్ లెక్క మాస్ పనిచేస్తూ వాళ్ళతో అదే సత్సంబంధాలు కొనసాగించాలని నాయకులను ఉన్నారు. అది వాళ్ళకి నెరవేరాలని ఒక మంచి నాయకుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని ముందుకు తీసుకొని నడపాలని మేము కూడా కోరుకుంటున్నాం. అక్కడ ప్రజలకు కూడా, ఎందుకంటే ఇప్పటికి కూడా చాలా స్లమ్స్ ఉన్నాయి, చేయాల్సిన కార్యక్రమాలు అక్కడ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి పీజేఆర్ లాంటి నాయకుడు అక్కడ వచ్చి మళ్ళీ వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండి అవన్నీ కూడా కాన్స్టిట్యున్సీ అంతా కూడా డెవలప్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఎప్పుడు కూడా ఒక జూబ్లీహిల్స్ అనే కాదు, ఎక్కడ పీజేఆర్ గారి బిడ్డగా నేను సేవ చేయగలిగితే చేస్తాను. పార్టీలకు అతీతంగా, మళ్ళీ చెప్తున్నాను, పదవులకు అతీతంగా మేము ఎప్పుడు కూడా మా వంతు కృషి మేము చేసి డెఫినెట్గా రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీని 100% గెలిపించుకునే బాధ్యత మా అందరూ. ఎమ్మెల్యే దానం నాగేందర్ గారితో మీకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు. మీకు గనక టికెట్ వస్తే ఆయన సపోర్ట్ చేసే అవకాశం ఉందా? వాళ్ళందరినీ కలుపుకుపోతారా మీరు? ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టికెట్ పక్కకు పెడితే నాగేందర్కి నాకేం పర్సనల్ ఇష్యూస్ ఏమీ లేవు. నా పనిచేసే విధానం, ఆయన పనిచేసే విధానం. నేను పీజేఆర్ లెక్క ప్రజల కోసం పనిచేసే నాయకులను, సొంత స్వలాభాల కోసం, ప్రాఫిట్ కోసం పనిచేసే నాయకురాల్ని కాను. అక్కడే డిస్టర్బెన్సే తప్ప మాకు పర్సనల్గా వ్యక్తిగతంగా ఏం లేదు. ఆయన మా ఇంటి మనిషి లెక్క ఉండే, నన్ను స్కూల్కి తీసుకొని వెళ్ళేటోడు, అనుబంధం అట్లా ఉంది. కానీ పర్సనల్గా ఏమీ లేదు. ఓన్లీ ఏంటంటే మా వర్కింగ్ స్టైల్ కానీ మా పర్సనాలిటీ డిఫరెంట్. నేను పీజేఆర్ లెక్క ప్రజల కోసం పనిచేస్తాను, నా సొంత లాభాల కోసం పనిచేయదు. ఏదన్నా కానీ మాకు ఎవరితోటి కూడా పర్సనల్ ఇష్యూస్ లేవు. నా స్టాండ్ మాత్రం వెరీ క్లియర్. ఎవరు అడ్డం వచ్చినా, ఎవరు అడ్డుకున్నా కానీ పీజేఆర్ అనే శక్తిని అడ్డుకోలేరు. ఆయన బిడ్డగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్తాను తప్ప నాకు ఎవరితోడు కూడా విభేదాలు లేవు. అందరినీ కలుపుకొని పోతా. చెప్తున్నాను, పర్సనల్గా నాకు ఎక్కడైనా కలిస్తే నేను కాకానే మాట్లాడతాను. నాకు అలాంటి, ఎందుకంటే పర్సనల్ వేరు, ప్రొఫెషనల్గా ప్రజలకు మేలు జరిగే పని చేయడంలో మేము ఎవరికన్నా ముందు ఎవరున్నా కానీ చూడము, ఉపేక్షించేదే లేదు. పీజేఆర్ గారు ఎలాగైతే నిలబడారో, ఆయన కూడా ఎంతోమందితోటి ఇష్యూస్ ఉండే, కానీ ఆయన నమ్మిన సిద్ధాంతాలకు ఆయన ఎప్పుడు కూడా డీవియేట్ అయిపోలేదు. అట్లే నేను నమ్ముకున్న సిద్ధాంతాలు, నాది ఒకటే సిద్ధాంతం, పీజేఆర్ గారి లెక్క సేవ చేయాలని, ప్రజలకు అన్యాయం జరగద్దు, మన సొంత లాభాల కన్నా ప్రజల లాభాలు ముందు పెట్టాలి, ప్రజల సేవ ముందు పెట్టాలి, ప్రజల సంక్షేమం ముందు పెట్టాలి. అది చేసుకుంటూ ముందుకెళ్తాను. 100% అందరినీ కలుపుకొని పోతాను. ఇప్పుడు
అంజన్ కుమార్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేము చూస్తూ పెరిగిన వాళ్ళం ఉన్నాం. కాకాని మాట్లాడతాం. హనుమంతరావు గారు ఉన్నారు, ఆయన పెద్దనాన్న అంటాను నేను, ఎందుకంటే మా నాన్నకు అన్న లెక్క రాజకీయాల్లో ఏమి ఇబ్బందులు ఉన్నా కానీ ఒక పెద్దన్న లెక్క నిలబడి ఆయన సపోర్ట్ చేసేవారు. సో మాకు కుటుంబ సభ్యుల కన్నా రాజకీయంగా వీళ్ళందరూ కూడా మా కుటుంబం అనుకొని ముందుకు వెళ్ళే వాళ్ళం కాబట్టి అందరినీ కలుపుకొని పోతాము. పార్టీలకని టికెట్లకని అవసరం లేదు. ఈ ఉన్న రోజులు ప్రజలకు సేవ చేసుకుంటాం ముందుకు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ పోటీ చేశారు. ఆయన ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కూడా ఇక్కడ చూసినప్పుడు ఓటర్లు ఎవరు ఎక్కువగా ఉంటారంటే సంపన్నులు, అలాగే ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు. ఒకవేళ ఇప్పుడు అజారుద్దీన్ గారు కూడా మళ్ళీ రేస్లో ఉన్నారు. ఆయనకు గనక టికెట్ వస్తే విజయారెడ్డి గారు సపోర్ట్ చేస్తారా? 100% చేస్తానండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైం చాలా షార్ట్ టైంలో మా అందరికీ కూడా దాదాపు 15-20 రోజుల టైమే దొరికింది. అంతలోపు ప్రజల్లోని రీచ్ కావడము, అంటే అఫ్కోర్స్ ఎప్పుడు రీచబిలిటీలో ఉన్నా కానీ ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోలేకపోయినాం. డెఫినెట్గా అది షార్టేజ్ ఉన్నది. ఉన్న టైంలో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో అందరు సహకరించారు కాబట్టి ఆ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు కూడా అందరు సహకరిస్తారు. మేము ఎస్పెషల్లీ అజారుద్దీన్ గారికి అని కాదు, ఎవరికి టికెట్ వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇది నేషనల్ పార్టీ, మనం చెప్పలేము, మనం అనలేము. ఎవరికి కాంగ్రెస్ బీ ఫామ్ వచ్చినా కానీ గెలిపించుకొని తీసుకొచ్చే బాధ్యత మాది. ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఎప్పుడెప్పుడైనా వేచి చూస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలని. అక్కడి నుంచి 100% రాబోయే రోజుల్లో జూబ్లీ హిల్స్ సీటు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీదే ఉండే, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీదే ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా మీరు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది. ఈ టైంకి మీరు ఏదైనా బలాన్ని పుంజుకున్నాను, నా శక్తి ఇది అని చెప్పగలిగేది ఏదైనా ఉందా? జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా దీనికి నేను అర్హురాలని అని మీరు అనుకుంటున్నారా? ఒకటి, మేము ఎప్పుడు కూడా పదవుల కోసం పనిచేయలేదు. ప్రజల సేవ చేసుకుంటూ ప్రజల్లో మమైకైతూ ముందుకెళ్ళాము. రాజకీయాల్లో అవకాశాలు వస్తుంటాయి, వెళ్తుంటాయి. పదవులకు మనం వన్నదే వద్దు, పదవులకు మనం వన్నదే వాళ్ళ మనకు పదవులు వన్న కాదు. కాబట్టి ఎమ్మెల్యే అనేది ఒక ట్యాగ్ మాత్రమే. 100% ప్రజల్లో ఎప్పుడు కూడా ఎలాగైతే ఇప్పుడు 2 ఏళ్ళు అయింది మీరు అడుగుతున్నారు. నిన్న మొన్న కూడా మేము ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ కూడా ఇబ్బందులు అయినా ఎంత క్యాడర్ నా ఇంకా ఉండదని దానికి రీజన్ నేను ఒక నాయకురాలు లెక్క వాళ్ళందరినీ ఇప్పటికి కూడా గ్యాదర్ చేసుకుంటూ వాళ్ళకు ఒక నమ్మకం కలిగిస్తున్నాను. నా నాయకత్వంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి చేయగలుగుతాము, ప్రజలకు సేవ చేయగలుగుతామనే నమ్మకం ఉంది. కాబట్టి ఇంతమంది కార్యకర్తలు, నాయకులు నా వెనుక ఉంటున్నారు. ఎంతో గర్వంగా చెప్పుకుంటా. 14 ఏళ్లలో నేను చెప్పుకోదగిన పదవి నాకు ఏది లేకపోయినా కానీ ప్రజల్లో ఆ నమ్మకం నేను చేసుకున్నాను. కాబట్టి ఒక లీడర్గా నాకు ఇంత స్ట్రెంగ్త్ ఉన్నది. ఆ స్ట్రెంగ్త్ని రోజు రోజుకి ఇప్పుడు ఉప ఎన్నికలని లేకపోతే ఎలక్షన్లని పనిచేసే తత్వం మాది కాదు. ఎప్పుడు 24/7 మేము ప్రజల కోసం పనిచేస్తూ ఉంటాం. పీజేఆర్ గారు ఎంతో గొప్ప నాయకులు, ఎంతో మందికి ఆయన ఆదర్శం. మీరు కూడా చక్కగా ఫోటో పెట్టుకున్నారు, మీ చైల్డ్హుడ్ ఫోటో అనుకుంటా, మై బాపు మై ఇన్స్పిరేషన్ అని చెప్పి. మీకు నాన్నగారు అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఆయన కుమార్తెగా గర్వంగా చెప్పుకునే క్షణాలు ఏంటి? మా నాన్న ఒక లీడర్తో పాటు ఒక మంచి మనసున్న మనిషి. ఎప్పుడు కూడా ఇంట్లో మేము ఎవరినైనా పనులను నచ్చినా కానీ పిలిచి చెప్పేవారు, నీకేమన్నా ఉంటే నువ్వు చెప్పాలా కానీ అరవద్దు, ఎందుకంటే నీకు అంత కోపము అంత ఫ్రస్ట్రేషన్ ఉంటే ఎవరైనా నీతో నీ స్థాయి గల వాళ్ళతో కొట్లాడు, ఎందుకంటే వాళ్ళు కూడా నేను తిట్టగలుగుతారు. మన స్థాయి కాని వాళ్ళని తిడితే వాళ్ళు మనసులో తిట్టుకుంటారు, అది నీకు మంచిది కాదని చెప్పేవాళ్ళు. ఆ మంచి మనసు ఆయనకు ఉన్నది. ఆ మంచి మనసున్న మంచిగా నేను చూస్తున్నాను. ఆ మంచి మనసుతోటి ఆయన ఎంతో పనిచేశారు. కాబట్టి మంచి మనసున్న నాయకుడిగా నేను కూడా ఎదగాలని మై బాపు మై ఇన్స్పిరేషన్ అని ఇది నేను ఆఫీస్లో పెట్టుకున్నాను. టీచర్ గారిని చూడంగానే మాకు అదే గుర్తొస్తుంది. ఎప్పుడు కూడా మన చిన్న స్థాయి వాళ్ళని బెదిరియొద్దు, ఏమనొద్దు, వాళ్ళకి హాని కలిగించొద్దు, వాళ్ళ మనసులో తిట్టుకున్నా కానీ మనకు మంచిది కాదని చెప్పేవారు. ఆ ఒక్క వాక్యం నాకు ఎప్పుడు కూడా లైఫ్లో గుర్తుండిపోయింది. నేను అంటే నా స్థాయి తక్కువ అంటే ఎవరి స్థాయి మనం చెప్పేవాళ్ళం కాదు, కానీ ఎవరన్నా మన దగ్గరకు వస్తే విసుక్కోను నేను. పాపం వాళ్ళు ఎంత ఆశతో మా నాన్నగారు కూడా చెప్పేవారు, ఎంతో మంది పేదలు పొద్దున్న లేస్తే ఇంటి ముందు కనిపించేవారు. ఏమి అంటే వాళ్ళు అంటుండే, పైసున్నోడు ఎక్కడికైనా పోయి పని చేయించుకుంటాడు, కానీ మన మీద నమ్మకం ఉంది కాబట్టి నేను అన్న దగ్గరికి వెళ్ళి పని చేయించుకుంటా అని వచ్చే వాళ్ళకి మనం చేస్తే 100% మనం ఒక లీడర్గా ఒక మనిషిగా మనం విలువ ఉన్న వాళ్ళమని నాన్న చెప్పేవారు. అలాంటి మంచి విలువలు ముందుకు తీసుకొని వెళ్ళాలని ఒక నాయకురాలు లెక్క కాదు,
ఒక మంచి మనసున్న నాయకురాలు లెక్క ఎదగాలని నా ఆశయం. అందుకే మై బాపు మై ఇన్స్పిరేషన్ అని పెట్టుకున్నాను. గ్రేట్. నేను నాన్నగారిని నాన్న అనేకులం కాదు, బాపు అని పిలిచేయడం అలవాటు. అందుకే మై బాపు మై ఇన్స్పిరేషన్ అని పెట్టు. పీజేఆర్ కుమార్తెగా మీరు కూడా ప్రజా లీడర్లా నిలబడాలని, అందరికీ అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.